హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమందరం కలిపి ఫ్యామిలీ పార్టీ అనేది పెట్టుకున్నామండి. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము 8 ఆ టైంకి. దోసకేపల్లిలో ఒక తోట అయితే ఉంది. ఆ తోటలో అయితే ఫ్యామిలీ పార్టీ అయితే పెట్టుకున్నాం. సో మేము ఇక్కడ ఎర్లీ మార్నింగే నేను, పిల్లలు, యాపిల్, మా మరిది, మేము నలుగురం, పిల్లలతో కలిపి ఆరుగురం స్టార్ట్ అయిపోయాం. సో లాలా చెరువు దాటిన తర్వాత హైవే నుంచి వెళ్ళామన్నమాట. దోసకాయపల్లి రోడ్ ఇదంతా కూడా. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల చాలా ప్రిటీగా రోడ్లన్నీ ప్రశాంతంగా ఉండడం వల్ల చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది ఆ రోజు నాకు. ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం కూడా. సో నేను మీకు అదే చూపిస్తున్నాను. మొత్తం దోసకాయపల్లి అంటేనే మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ పంటలు, పామాయిల్ తోటలు, కొబ్బరి చెట్లు ఇవేనండి మొత్తం. ఆ రూట్ అంతా కూడా ఒక సీనరీలోంచి వెళ్తున్నట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ పంట అంతా ఊడ్చిన తర్వాత వాటర్ పట్టింది ఇది. అవి నెక్స్ట్ ఎక్కడ చూసినా ఎక్కువగా చెరుకు దాన్ని ఏమంటారు, కొబ్బరి చెట్లు, పామాయిల్ తోటలే ఉన్నాయి. సో మేము వెళ్ళిన ఇది కూడా నిమ్మ తోట, పామాయిల్ తోట కలిపి ఉన్నదన్నమాట. సో ఎంత బాగుందంటే మామూలుగా కాదు, బ్యూటిఫుల్గా. ఇక్కడ చూడండి కొంగలు అసలు ఎంత బాగా కరెక్ట్ టైంకి నాకు ఆ వీడియో క్లిప్ వచ్చింది. నేను చెప్పాను కదా మొత్తం అన్నీ కూడా కొబ్బరి చెట్లే అని. చూడండి అసలు నేను అవి కూడా వీడియోస్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ కావడంతో అంతా కూడా చాలా డీసెంట్ కామ్గా అయితే ఉంది. సో చెప్పాను కదా మేము వెళ్ళే పార్టీ ప్లేస్ ఇదే. మా తోటలో మేము వెళ్ళే తోట అయితే ఇది. నిమ్మ తోట సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ పామాయిల్ తోట. ఆ పామాయిల్ తోటలో ఒక స్పాట్లో మేము అందరం కలిపి ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మేము వచ్చాం, ఫస్ట్ మేమే వచ్చాము. మేమంటే మాకన్నా ముందు వాసన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. సో తర్వాత మేము జాయిన్ అయ్యాము. ఇంకా మోక్షి, దక్షికి తెలియదు ఏముంది, వాళ్ళు కనుక మట్టిని చూస్తే మామూలుగా ఇది ఎవరు. సో మట్టి మొత్తం అంతా మట్టిలో పెట్టి ఆడడమే వాళ్ళు. ఫస్ట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే పనిలో ఉన్నారు. సో ఇక్కడ అంతా వీడియోలు తీస్తున్నాను. ఏమో వదిన గారు టీ పెడుతున్నారు. ఇక్కడ ఇక్కడే బాగుందమ్మా, మనం మార్నింగ్ నుంచి ఇక్కడే పడుకుంటామా ఈ నైట్ కూడా అని అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే వాడికి ఇక్కడ మట్టి చూడగానే ఆనందం వేసింది. పైగా అందరూ రావడంతో కొంచెం పిల్లలు ఉంటారు కదా, సో పిల్లల కోసం ఉండిపోదాం అని అన్నాడు అనమాట. సో అలా వన్ బై వన్ మొత్తం అందరూ వస్తున్నారనమాట. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవ్వరు స్కిప్ చేయకుండా వచ్చారు. ఇద్దరు ముగ్గురు స్కిప్ చేసినట్టుకున్నారు, సమ్ అదర్ రీజన్స్, అంతే తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా. సో ఇక్కడ చూసారు కదా, మా వాడు చిన్నోడు మట్టిని ఇంకా మామూలుగా కాదు. దక్షి అన్న కాసేపు ఆడడం ఆపాడేమో కానీ మోక్షి అస్సలు ఆపలేదు. చాలా అయితే కండక్ట్ చేశారు గేమ్స్. ఫస్ట్ ఇనిషియేషన్ అయితే వాసన్య ఈయన తీసుకుని అందరూ ఫ్యామిలీ పార్టీ గెట్ టుగెదర్లా ప్లాన్ చేసుకుందామని చెప్పి అనుకున్న థాట్ అనమాట ఇది. సో మా చిన్నదన పిల్లలు ఇక్కడ అదే యాపిల్ చూపిస్తుంది అనమాట. వచ్చిన వెంటనే ఆ కుక్కల్ని వేసుకుంటుంది, మామూలుగా వేసుకోవట్లేదు యాపిల్ అందరినీ. ఇవి ఇంకొక అక్క. టిఫిన్స్ పెడుతున్నాము, ఎర్లీ మార్నింగే కదా. ఆ రోజు గేమ్స్ కండక్ట్ చేశారు, చాలా చాలా జరిగినాయి. ఫన్ ఉంది, క్రేజీ, అసలు మామూలుగా కాదు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు డ్యాన్సులు వేసేసాం, వచ్చిరాని గేమ్స్ ఆడేసాం. అవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు. సో ఇక్కడైతే మా మరిది గారు, ఆసన్నయ్య, స్వామి కలిపి టేబుల్స్ అరేంజ్ చేసి గేమ్స్ కండక్ట్ చేయడానికి కిడ్స్కి కపుల్ గేమ్స్ అలా రిలేటెడ్ గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ గేమ్స్ కోసం గిఫ్ట్స్ అరేంజ్ చేశారు. ఆ గిఫ్ట్స్ అన్నిటిని టేబుల్ మీద పెట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి పెట్టారనమాట. సో ఈలోపు సాంగ్ స్టార్ట్ చేస్తే ఇద్దరు కలిపి డ్యాన్స్ వేస్తుంటే మా మోక్షి చూడండి అసలు బుర్రపాడు డ్యాన్స్. నాకు ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది నిజంగా, ఎంత ఫన్నీగా అనిపించిందో. బట్ వాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు, అది బాగా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరూ చేశారు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా. ఈవెన్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. వచ్చిరని డ్యాన్స్ ఎరగదీస్తానని చెప్పాలి. సో ఇక్కడ చూస్తారు, గేమ్స్ ఆడాను. నెక్స్ట్
ఇది ఎందుకంటే ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటున్నాం మీరు అవే డేస్. సో అలా కాదు, ఒకరికొకరు అందరం తెలియాలి అన్నట్టుగా ఫ్యామిలీ టుగెదర్ పెట్టుకున్నాము. గెట్ టుగెదర్ లాగా అందరూ వచ్చారబ్బా, నిజంగా చాలా కలర్ఫుల్ అనిపించింది. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, బట్ ఇట్స్ ఓకే, అందరూ అయితే వచ్చారు. సో ఇక్కడ యాపిల్ అక్క డ్యాన్స్ వేస్తుంటే నన్ను కూడా రమ్మంటున్నారు, నేను వీడియో తీస్తుంటే నేను ఇంకొకరికి ఇచ్చి నేను కూడా జాయిన్ అయ్యాను. సో నేను వెళ్ళేసరికి అన్నయ్య వచ్చిందమ్మ వయ్యారి అని చెప్పి ఒక మీమే వేసేసరికి నేను పక్కకి వెళ్ళిపోయాను ఇంకా. సో ఇక్కడ ట్రై చేస్తున్నాను. డాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిడ్స్ గేమ్ స్టార్ట్ అయిందనమాట. సో లైన్గా గీసి ఏబీసీ అని చెప్పగానే లైన్లో నుంచోబెట్టి పిల్లల్ని నెంబర్స్ ఏ చెప్తే అది జంప్ చేయాలన్నమాట, సారీ లెటర్స్. ఇక్కడ ఆ గేమే కండక్ట్ చేస్తున్నారు. నన్ను చిన్న చిన్న క్లిప్సే పెడుతున్నా, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్దని చెప్పి నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేదు. ఇది నెక్స్ట్ గేము. మోక్షికి ఆడడం రాదు పాపం, గేమ్ కూర్చో అనగానే కూర్చుండిపోయాడు, ఏం చేస్తాడో కూడా తెలీదు. సో కూర్చున్నాడు అలాగా. పజిల్ గేమ్ అనమాట ఇది. లెటర్స్ని పజిల్ చేయాలి కరెక్ట్గా, అదొక గేమ్. కిడ్స్వి చాలా గేమ్స్ ప్లాన్ చేశారు అన్నయ్య వదిన, బట్ ఎవరికి కూడా టైం కుదరలేదు. ఒక 3 to 4 గేమ్స్ ఆడించినట్టుగా ఉన్నారు అంతే. అందులో ఇదొక బాల్ గేము. సో మ్యాక్సిమం ఇటు సైడ్ ఉన్న వాళ్ళే ఎక్కువ విన్ అయ్యారు, అటు సైడ్ అవ్వలేదు. ఇక్కడ బాల్ గేమ్ ఒకటి, నెక్స్ట్ పజిల్ గేమ్స్, ఏబిసిడి అలా కిడ్స్ రిలేటెడ్ అయితే ఇవే కండక్ట్ చేశారు. ఇంకా మిగతావన్నీ స్కిప్ చేస్తారు. విన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో ఎందుకంటే అదొక ఎంకరేజ్మెంట్ లాగా, ఫన్ వచ్చి ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉండకుండా ఒక ఫన్ క్రియేట్ చేయడం కోసం, కిడ్స్కి ఏమో యాక్టివ్ ఉండడం కోసం గేమ్స్, వాళ్ళకి గిఫ్ట్స్ కూడా వాళ్ళకి రిలేటెడ్గా ఇచ్చారు. వాటర్ బాటిల్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, లైక్ దట్ ఇలా అయితే గిఫ్ట్స్ అరేంజ్ చేశారు. సో ప్రతి ఒక్కరికి యాక్చువల్లీ కొన్ని గేమ్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల లాస్ట్లో ఎవరికి ఏది ఇవ్వాలన్నది డిసైడ్ ఏం చేసుకోలేదు ముందుగా. ఎందుకంటే అది ప్రీ ప్లాన్డ్గా చేసింది ఏం కాదు, వాంటెడ్లీ చేసింది అసలు కాదు. ఎవరికి ఏది వెళ్ళాలో అది వెళ్ళింది, జస్ట్ అంతే, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళింది అనుకోవాలి. అంతేగాని వీళ్ళకి ఇదే ఇవ్వాలి వాళ్ళకి ఇదే ఇవ్వాలని అయితే అన్నయ్య వదిన ప్లాన్ చేయలేదు. ఎందుకంటే అలా ఎవరు కూడా చేయరు అనుకోండి. సో వాంటెడ్లో అయితే ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ చెప్పాను కదా ఎల్డర్స్ కూడా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మా వదిన వాళ్ళందరికీ గ్లాస్ బెలూన్ది పెట్టారు. మామూలుగా అవ్వలేదు, బొగ్గలు వాసిపోయి ఉంటాయి వాళ్ళకి ఆ రోజు. ఇందులో దుర్గ అయితే విన్ అయింది. కానీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చుకున్నారు ఒకరికొకరు. ఎందుకంటే చాలా కష్టం అసలు, ఆ ఊది ఆ గ్లాస్ పట్టుకుని వచ్చి అందులో వదలాలి. చూడడానికి ఈజీగా ఉంది కానీ తాట తీరిపోయింది వాళ్ళకి ఆ రోజు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేనే కాదు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారనమాట. గేమ్ అయిపోయిన తర్వాత సంథింగ్ ఇంకొక గేమ్ కూడా స్టార్ట్ చేశారు, కపుల్ గేమ్స్. అంటే ఇష్టాలు తెలుసుకుని వాళ్ళ ఇష్టం కరెక్ట్గా రాసారా లేదా అన్నది వైఫ్ చెప్పడం, వైఫ్ రాసింది హస్బెండ్ చెప్పడం, అలా అనమాట. సో అలా ప్లాన్ చేశారు. అందులో కూడా ఓల్డర్ జనరేషన్ వాళ్ళు విన్ అయ్యారు, ఒక యంగర్ జనరేషన్ వాళ్ళు విన్ అయ్యారు అనమాట. సో అలా గిఫ్ట్స్ అలా ఒక్కొక్కరికి అసైన్ చేశారు. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత చాలా టైం తక్కువ ఉండడం వల్ల ఏదో చిన్నగా ఎంటర్టైన్ చేసుకుని ఏవో డ్యాన్స్లని అవన్నీ అలానే కాలక్షేపం అయిపోయింది. ఎందుకంటే వెళ్ళిపోయే మూమెంట్లోనే ఉన్నారు అందరూ, ఇంకా యాక్టివ్ పార్టిసిపేట్స్లా లేరు. అప్పటికే చూసారు కదా మొహాలన్నీ వాడిపోయాయి అందరివి. సో ఏదో క్రేజీ మూమెంట్స్ ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ నైని డ్యాన్స్ చేస్తుంది. బట్ అప్పటికే గేమ్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి. ఇంకా తీరిగా కూర్చునేసరికి అందరికీ ఎంటర్టైనింగ్ కింద ఉంటుందని చెప్పి రక్కమ్మ సాంగ్ ప్లే చేస్తుంటే నైని డ్యాన్స్ చేస్తుంది అనమాట. సో అలా నైని డ్యాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సరదాగా అందరూ ఎవరి కాళ్ళు మాట్లాడుకున్నాము చాలాసేపు. తాతమ్మ గారి కోసం, లైక్ మా మావయ్య గారు వాళ్ళ అమ్మ కోసం, అలా ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ మా మధ్య గారు డ్యాన్స్ కపుల్ వేయండి అక్కడ బాల్ గేమ్ వచ్చేది కానీ ఏవో చెప్పుకుంటూ వచ్చారు ఆ గేమ్లో. సో అప్పుడు డ్యాన్స్ వేయాల్సి వస్తే అక్కడ కూర్చున్నారు కదా పర్పుల్ కలర్ శారీలో అక్క బావగారు డ్యాన్స్ వేశారు. ఆ డ్యాన్స్కి పండుగే స్టెప్ చెప్పాడు. చూడండి ఆ స్టెప్ ఎంత బాగుందంటే, వాళ్ళు చేయడం గ్రేట్ నిజంగా. ఎక్కడ అసలు షై ఫీలింగ్ లేకుండా ఇంచక్క మంచి భలే చేశారు, ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు.
షై ఉంటే ఏది చెయ్యలేము, ఏ స్టెప్ కూడా ముందుకేయలేము. అంతమందిలో ఆ రోజు నేను కూడా అంతే. ఎప్పుడు చెయ్యని దాన్ని నేను కూడా పబ్లిక్ అని చూడకుండా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. బికాజ్ ఏదైనా సరే ఎవరో ఏదో అనుకుంటారనే తాపత్రయంతో ప్రతిదీ వెనకేస్తూ ఉన్నాను. బట్ ఈసారి అలా ఏం ఉండకూడదు, ప్రతి దాంట్లో నేను ఉండాలి అన్న ఇదితోనే ఉన్నాను. సో ఇక్కడ లెమన్ అండ్ స్పూన్ గేమ్లో నేను విన్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అసలు విన్ అవుతానని. ఎందుకంటే ఆ మూమెంట్ అలా అయిపోయిందనమాట కరెక్ట్గా. సో చెప్పాను కదా, ఆ రోజు నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దేనికి ఎవరో చూస్తారు, ఎవరేమనుకుంటారు అన్న ఫీలింగ్ని అయితే తీసేసాను. ఎందుకంటే నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఉండాలి. నేను ఏమైనా రాంగ్ చేస్తే తప్ప మనం ఇది ఉండాలి తప్ప అంతకు మించి అయితే ఏం లేదు. బికాజ్ నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో మనం ఎంత యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఉంటే అంత గమ్మున జనాలు నన్ను ఆదరిస్తారు అనే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నేను సక్సెస్ అవ్వాలంటే ప్రతి దాంట్లోనే యాక్టివ్ ఉండాలి. సో ఏ విషయంలో యాక్టివ్ ఉండాలో ఆ విషయంలో మాత్రమే యాక్టివ్ ఉంటున్నాను. సో అందుకే దేనికి షై ఫీలింగ్ అవ్వకుండా ప్రతి దాంట్లోనే ముందుండి నాకు వచ్చిన విధంగా అయితే మాత్రం నేను ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియోలో ఫ్యామిలీ అందరం కలిసి ఉన్నాం. యాక్చువల్లీ చాలామంది చాలా మాట్లాడారు, లైక్ అంటే ఫ్యామిలీ ఎథిక్స్ గురించి మాట్లాడారు. ఎస్, ఈ రోజుల్లో ఎవరు ఫ్యామిలీస్ కంప్లైంట్గా ఉండట్లేదు. సమ్ ఇష్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ రీజన్స్, ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉంటారు. సో ఇయర్లీ వన్స్ ఇలా అందరం కలిసి గెట్ టుగెదర్ అయ్యి మంచిగా కలిసి మంచి చెడులు మాట్లాడుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఇది స్టార్ట్ అయింది. సో ఇయర్ ఇలా అయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అవ్వాలని అందరూ మాట్లాడుకున్నాం అక్కడ. సో ఇది ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అక్క బావ గారు. వాటి స్వీట్ కపుల్. నిజంగా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగా అనిపించింది. చెప్పాను కదా, కపుల్ గేమ్స్లో ఇష్టాల్లో యంగర్ అని చెప్పి వీళ్ళే విన్ అవుతా, సెకండ్ విన్నరు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇలా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కింద కూర్చొని తీసుకున్నాం. చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా ఇందులో కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళు కూడా ఉండుంటే బాగుండని మార్నింగ్ టు ఈవినింగ్ అనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడు ఏది జరగాలన్నది అదే జరుగుద్ది, మనం అనుకున్నవన్నీ కూడా జరగవు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాము. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ అనేది గ్రోత్ బాగుంటుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కంపల్సరీ నా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల నాకు సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి. ప్లీజ్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు